आजा सनम मधुर चांदनी में हम तुम मिले तो वीरानी में भी आ जाएगी बहार झूमने लगेगा आसमां झूमने लगेगा आसमां कहता है दिल और मचलता है दिल मेरे साजन ले चल मुझे तारों के पास लगता नहीं है दिल यहाँ लगता नहीं है दिल यहाँ आजा सनम मधुर चांदनी में हम तुम मिले तो वीरानी में भी आ जाएगी बहार झूमने लगेगा आसमां झूमने लगेगा आसमां कहता है दिल और मचलता है दिल मेरे साजन ले चल मुझे तारों के पास लगता नहीं है दिल यहाँ लगता नहीं है दिल यहाँ సాయంత్రం అంత్యక్రియలు జరగబోతోన్న మెరీనా బీచ్ ప్రాంతానికి వేలు లక్షలాదిగా అభిమానులు కార్యకర్తలు తరలివస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా కరెస్పాండెంట్ దామోదర్ అప్డేట్ చేస్తారు. దామోదర్. ఓకేనా. తమిళనాడు రాజకీయాల్లో విప్లవ నాయకుగా పేరు తెచ్చుకున్న జయలలిత అంతిమ సంస్కారాలు సాయంత్రం 4:30 గంటలకు మెరీనా బీచ్ సమీపంలోనే ఎంజీ రామచంద్రన్ సమాధి వెనుక వైపున అంత్యక్రియలు ఏర్పాటు చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివస్తూ ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి వస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు చెన్నై నగరంతో పాటు తమిళనాడు మొత్తం స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుంది. కేవలం ఇక్కడ మాత్రమే జనాలు ఇక్కడ రాజాజీ హాల్లో ఆమె చివరి చూపు కోసం ప్రజల చివరి చూపు కోసం పెట్టిన ఆమె భౌతికాయాన్ని సందర్శించుకోవడానికి వేల సంఖ్యలో ప్రజలు వస్తున్న అక్కడ అదేవిధంగా మెరీనా బీచ్ వద్ద మాత్రమే ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్న మిగతా నగరం అంతా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఈ వైపు వచ్చే వాహనాలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడికెక్కడ భారీ వాహనాలు రాకుండా కేవలం ప్రజలు నడిచి వచ్చే 1 కిలోమీటర్ దూరం నుంచి ప్రజలు నడిచి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రజలు వాహనాలు తిరిగినప్పటికీ స్వచ్ఛందంగా ప్రజలు ఇటువైపు వస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. దీంతోపాటు పోలీసులు సాయంత్రం జరిగే అంత్యక్రియల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా సుమారు 5,000 మంది పోలీసులు ఈ ప్రాంతంలో మోహరింపు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరీక్షించడానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి రాత్రి చేరుకొని అంత్యక్రియల్లో కేంద్ర ప్రభుత్వ మంత్రులతో పాటు మోడీ పాల్గొనే అవకాశం ఉండటంతో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని జల్లెడలాగా గాలిస్తున్నారు. దీంతోపాటు అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా వారికి ప్రత్యేకంగా ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. జయలలిత అంతిమ సంస్కారాలు దీని వెనుక వైపున ఎంజీ రామచంద్రన్ సమాధి వెనుక వైపున ఉన్న ప్రదేశంలో చేయడానికి అధికారులు నిర్ణయించిన వెంటనే నిన్నటి నుంచి అక్కడ చురుగ్గా పనులు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో చెన్నై నగర కార్పొరేషన్ కార్మికులతో పాటు అదేవిధంగా అధికారులు పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ పనులు చేస్తున్నారు. మరోవైపు జయలలిత మరణం తర్వాత 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో సెలవు ప్రకటించినప్పటికీ ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ దుకాణాలను మూసివేసి తమ నాయకురాలు పట్ల ఉన్న నాయకురాల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని తెలుపుకుంటున్నారు. దీంతోపాటు ఎక్కడ పోలీసు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎటువంటి అల్లర్లు కానీ అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకపోవడంతో పోలీసులు కూడా ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 17 పారామిలిటరీ బలగాలు ఒక చెన్నై నగరంలోనే మోహరింపజేశారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందని ఊహించుకున్న కేంద్ర భద్రతా బలగాలను కూడా అంత్యస్థాయిలో ఇక్కడికి దింపినప్పటికీ పరిస్థితి ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉందని చెప్పవచ్చు. మరోవైపు
అంత్యక్రియలు జరిగే సమయానికి 4:30 గంటల సమయానికి ఈ ప్రాంతంలో పూర్తిగా జయ అభిమానులతోనూ పార్టీ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలతో నిండిపోయే అవకాశం ఉన్నప్పటికీ పరిమితంగానే వారిని అనుమతించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మరోవైపు ఇక్కడికి సమీపంలోనే మౌంట్ రోడ్లో రాజాజీ హాలులోనే ఆమెను ప్రజల కడసారి చూపు కోసం ఆమె భౌతిక దేహాన్ని ఉంచిన సందర్భంలో ఇక్కడికి దగ్గరలోనే ఉండటం వల్ల అక్కడికి వచ్చిన అభిమానులంతా మరి నేరుగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నందువల్ల చాలా మందిని మీరు ఇక్కడ సందర్శించుకున్నారు, తిరిగి వెళ్ళిపోండి అంటూ అక్కడ ఉన్న అధికారులతో పాటు నాయకులు కూడా చెప్తున్నప్పటికీ వారంతా అక్కడే ఉండడం విశేషం. మొత్తం మీద ఈ సాయంత్రం 4:30కు జరిగే అంత్యక్రియల్లో దేశంలోని ప్రముఖ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే మోడీ బయలుదేరినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి చేరుకొని ఆమెకు నివాళులు అర్పించనున్నారు. ఓవర్ టు స్టూడియో.